రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేయండి. పూర్తిగా రాముడికి సంబంధించిన గుడి పూర్తిగా కట్టిన తర్వాత శాస్త్రబద్ధంగా మీరు చేయండి. మీరు అలా చేయకుండా మీకు సంబంధించి ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించి ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రాప్తి కోసం మీరు చేస్తున్నారు. అసలు ఇది ఎంత దుర్మార్గం అంటే, రాముడిని ఒక చిన్న బాలుడిలాగా వేసి ఈ మోడీ ఒక పెద్ద మేరునగ ధీరలాగా ఈయన చేయి పట్టుకుని వెళ్తున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మర్యాద పురుషోత్తమ రాముడిని ఒక చిన్న బాలుడిగా చూపిస్తారా? మోడీ ఏంటండి? మోడీ ఎవరండి? ఒక దైవాంశ సంభూతుడైన ఒక పురాణ పురుషుడు ఒక రాముడిని తీసుకొచ్చి ఒక బాలుడిలాగా చూపిస్తారా? మీకేమైనా బుద్ధి ఉందండి? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి రాముడిని చిన్న బాలుడిలాగా చూపించి రాముడి చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్టు చూపిస్తున్నారంటే మీ అహంకారం ఏ స్థాయిలో ఉంది? మీకు తెలియని హిందువులేనా? బషీర్ గారు మీకు తెలియని విషయాలు మీరు మాట్లాడకపోవడం, వాటిని స్ఫురించకపోవడమే మంచిది. ఇప్పుడు మీకు తెలియని విషయాల గురించి మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకోడు. ముందుగా ఒక విషయం తెలుసుకో, ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ ముహూర్తం పెట్టలేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ముహూర్తం పెట్టలేదు. బీజేపీ గాని ఆర్ఎస్ఎస్ గాని ముహూర్తం పెట్టలేదు. దానికి ఒక బోర్డు ఏర్పాటు చేశారు. సాధు సంతులు వేద పండితులతో కలిసి ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు ఆధ్వర్యంలో గుడి నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ బోర్డు ఆధ్వర్యంలోనే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వేద పండితులు కావచ్చు, సాధు సంతులు కావచ్చు, వాళ్ళందరూ నిర్వహించినటువంటి ఈ ముహూర్తము మీకు వాళ్ళకంటే ఎక్కువ తెలుసుందని మీ మూర్ఖత్వానికి నేను నవ్వుకోవాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మీకు తెలియని విషయాలు ఉంటే వాటి జోలికి పోకుండా ఉంటేనే మీకు మంచిది. ఎందుకు అంటే నేను బీజేపీ పార్టీ ప్రతినిధిగా నేనే మాట్లాడలేదు. ఎందుకంటే మేము పెట్టింది కాదు, బీజేపీ పార్టీ పెట్టిన ముహూర్తం కాదు, లేదా ఆర్ఎస్ఎస్ పెట్టిన ముహూర్తం కాదు, మా ఆధ్వర్యంలో నడుస్తున్న నిర్మాణం కూడా కాదు. ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో ఎంతో అర్హత కలిగినటువంటి సభ్యులు ఆ బోర్డులో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నిర్ణయించినటువంటి ముహూర్తం ఇది. దానికి మీకేదో అంత తెలిసినట్టు, మీరేదో ఆ బోర్డులో మెంబర్ అయినట్టు, మీరేదో ఆ బోర్డుకి చైర్మన్ అయినట్టు మాట్లాడతారేంటండి? ఏం తెలియకుండానే ఎందుకు మాట్లాడుతున్నారు? శంకరాచార్యుల గురించి ఏం తెలుసు మీకు? శంకరాచార్యుల గురించి ఏం తెలుసు? అదే శంకరాచార్యుల్ని నేను మాట్లాడేటప్పుడు విను. అదే ధర్మాన్ని రక్షించేందుకు శంకరాచార్యుల వారు అదే ధర్మాన్ని రక్షించడానికి క్రిస్టియన్ మిషనరీ యొక్క కన్వర్షన్స్ ని అడ్డుకోవడానికి, క్రిస్టియన్ మిషనరీ యొక్క కన్వర్షన్ అడ్డుకుంటుంటే ఆయన అక్రమంగా కేసులు బనాయించి జైల్లో వేసి 10 ఏళ్ళు జైల్లో పెట్టింది మీరు కాదా? శంకరాచార్యుల వారిని జైల్లో పెట్టింది మీరు కాదా? శంకరాచార్యుల వారిని జైల్లో పెట్టి మీరు ఇప్పుడు ఆయనకి ఏదో వంతు పాడుతున్నట్టు పాడతారు. మీ యొక్క మేకవన్య పులి నాటకాలు వేయకండి. మీరు అన్నీ కూడా పులితోలు కప్పుకున్న మేకలు మీరంతా, మీరు మేకతోలు కప్పుకున్న పులులు మీరంతా. మీరు అటువంటి ఎన్ని నాటకాలు వేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇదే శంకరాచార్యుల్ని పండగ రోజు, దీపావళి పండగ రోజు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి ఒక చర్చి ఫాదర్నో, ఒక ముల్లానో, మౌలవినో పండగ రోజు, ఈస్టర్ రోజు అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా మీకు? అంత దమ్ముందా? మీరు అటువంటి శంకరాచార్యుని దీపావళి పండుగ రోజు అరెస్ట్ చేసి 10 ఏళ్ళు జైల్లో పెట్టి హిందువుల మనోభావాలతో ఆడుకొని హిందువుల మనోభావాలను కొల్లగొట్టి ఇప్పుడు మీరు మాట్లాడతారా? శంకరాచార్యులకు మనకి ఏదో మేకపోతే ముసలి కన్నీళ్ళు గారుస్తారా? ఆయనతో ఏం మాట్లాడతారండి? మాట్లాడడానికి కొంచెం అర్థం ఉండాలా? మీకు వేదాలు తెలీదు, ధర్మాలు తెలీదు, ముహూర్తాలు తెలీదు. మీకు తెలియనప్పుడు ఎందుకు మీరు ఒక రాజకీయ పార్టీ అయ్యండి, రాజకీయ పార్టీలాగా మాట్లాడండి. ముహూర్తాల గురించి మీకెందుకు? మీకు ఆ ధనుర్మాసాలు అవన్నీ మీకు తెలుసా? రాశులు తెలుసా? వాటి వినియోగం తెలుసా? ఏ విధంగా వాడతారో, వాటిని ఏ విధంగా ప్రయోగిస్తారో మీకు తెలుసా? తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? మీరు రాజకీయ పార్టీ తరపున ఉండి రాజకీయం గురించి మాట్లాడండి. ముహూర్తాల గురించి అవన్నీ మీకెందుకు? మీరేమైనా టేకప్ పుచ్చుకున్నారా మా ద్వారా? దానికి మాట్లాడతారని నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది, అది ముస్లిం లీగ్ యొక్క థ్రెట్స్ వల్ల బహిష్కరించింది అనేది ఇక్కడ టాపిక్. దాని గురించి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ వాసు గారు, కాంగ్రెస్ పార్టీ వినండి, నాకు అవకాశం ఇచ్చారా? బషీర్ గారు, బషీర్ గారు, నేను విషయం మాట్లాడుతూ వినండి. నేను మాట్లాడుతున్నా వినండి. నేను ఒకసారి మాట్లాడుతున్నా వినండి. వ్యతిరేకం, సనాతన ధర్మానికి వ్యతిరేకము, వర్ణానికి వ్యతిరేకం. 4 చతుర్వర్ణాలు ఉన్నాయి. చతుర్వర్ణాలు ఏ వర్ణం ఏ పని చేయాలో అని చెప్పారు. పురోహితులు చేయాల్సిన పని మీరెలా చేస్తారు?
రైట్ బషీర్ గారు, బషీర్ గారు ఆ టాపిక్ లో ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. బషీర్ గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు, జరుగుతున్న రగడ మీరు చూస్తున్నారు. 22వ తారీఖు దేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న కోటాను కోట్ల మంది రాముల వారి గుడి ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాజకీయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? జస్ట్ ముస్లిం లీగ్ భయపెట్టేసరికి వణికిపోయి మొత్తం అసలు ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎవరు హాజరు కావద్దు, మేము కావని చెప్పి గౌరవపూర్వకంగా తిరస్కరిస్తే యూపీ, గుజరాత్ అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు మేము వెళ్తున్నామని చెప్పేసి ఆవిడ మాటకి ధిక్కారని చెప్పి మరీ వస్తున్నారు. అంటే ముస్లిం అపీజ్మెంట్, మైనారిటీ అపీజ్మెంట్ కూడా కాదు, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లిం లీగ్ అపీజ్మెంట్, ముస్లిం అపీజ్మెంట్ కూడా కాదు. జస్ట్ ఒక పార్టీని అపీజ్ చేయడం కోసం కాంగ్రెస్ చేస్తున్న ఈ దిగజారుడు రాజకీయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాసుదేవన్ గారు, మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి, మిత్రులు బీజేపీ ప్రతినిధి పేరు వేయడం లేదు, దయచేసి వారికి, రవికుమార్, అలాగే ముస్లిం లీగ్ ప్రతినిధి మన బషీర్ అహ్మద్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. భారతదేశ వ్యాప్తంగా హిందువుల పండగ చెప్పుకోవచ్చు. రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, రామాల నిర్మాణం కావచ్చు. అయితే నేను ఇక్కడ ఒక్క విషయం కూడా మీరు తీసుకొచ్చుకున్నా, ఎందుకంటే ఆ ముహూర్తాలు, ఆ ఆగమ వైశాఖ శాస్త్రాల గురించి నాకైతే అవగాహన లేదు, కానీ ఆ రామాలయం బోర్డుకి తెలుసు ఏ విధంగా చేయాలని. కాకపోతే ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మనం, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న మనుషుల మధ్య భారతదేశం ఫెడరలిజం నడుస్తా ఉందంటే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తాం. ఎందుకంటే ఇన్ని రకాల ఉన్నటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక తాటిపై నడుస్తున్నారంటే బికాజ్ ఆఫ్ భారతదేశం యొక్క గొప్పతనం. రాముడు కొడుకు పరిపాలించిన భరతుడు ఆ రాజ్యానికి ప్రతినిధిగా